ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. అంటే యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం బిల్ ఆఫ్ మెటీరియల్, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్, సో బిఫోర్ పార్ట్నర్షిప్ ఏ విధంగా చేయాలనేసి 12 months ట్రాన్సాక్షన్స్ గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్లో వచ్చేసి మనకి క్లియర్గా గోడౌన్స్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలి అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, యా సార్ ఒక మాట సార్. చెప్తున్నా సార్ మీరు సెకండ్ మెటీరియల్ లో కీస్ ఒక్కటే ఉన్నాయి సార్. అంటే అవి ఎట్లా పోస్ట్ చేస్తారో అది లేదు సార్. ఏంటి ఫస్ట్ మెటీరియల్ లో లాగా లేదు. దట్స్ నాట్ ప్రాబ్లం అనుకోండి, కానీ బట్ట లేదు. ఓకే, సో తర్వాత కాల్ చేయి నారాయణ, మాట్లాడదాం మనం. ఓకే డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. టుడే వచ్చేసి మనకి లైక్ గోడౌన్స్ స్టాక్ ట్రాన్స్ఫర్. అసలు గోడౌన్స్లో స్టాక్ అనేది ఎందుకు ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు? రీజన్ ఏంటి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్? గూడ్ అవసరం అయితే గూడ్స్ అవసరం అయితే ఇంకో గోడౌన్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. యా, సో లైక్ ఇప్పుడు మీరు ఒక కంపెనీ మెయింటైన్ చేస్తున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది, నా ఇన్స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్. సో కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది. చాలా మంది సార్ హైదరాబాద్లో బ్రాంచ్ లేదా అని అడుగుతున్నారు. హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టాలనుకున్నాను, లేదు బెంగళూరులో బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సో వీటిని మనం ఏమని పిలిచచ్చు అంటే లైక్ గోడౌన్ అని పిలవచ్చు, లొకేషన్ అని పిలవచ్చు, సో తర్వాత బ్రాంచెస్ అని పిలవచ్చు. మీకు సాఫ్ట్వేర్లో కొన్ని సిస్టమ్స్లో లొకేషన్ ఉంటుంది, కొన్ని సిస్టమ్స్లో గోడౌన్స్ అని ఉంటుంది. ఎలా ఉన్నా ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ అయినా ఒక స్టాక్ మెయింటైన్ చేసే కంపెనీ ఏదైనా, అది లోకేష్ ఇన్ఫోటెక్ అనే కాదు, మీకు ఇంకా లగేజ్ రాజేష్ ఎంటర్ప్రైజెస్, సో తర్వాత జిలాన్ ఐటీ సొల్యూషన్స్, సంథింగ్ ఏ కంపెనీ అయినా కావచ్చు. అది మీ యొక్క కంపెనీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అయినప్పుడు అది
మొబైల్ షాప్ అయినా, మొబైల్ కంపెనీ అయినా, సో తర్వాత కంప్యూటర్స్ కంపెనీ అయినా, సో తర్వాత సర్స్ కంపెనీ అయినా, ఇలా ఏ కంపెనీ అయినా కావచ్చు. మీరు ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడే మీరు డైరెక్ట్గా మీ మెయిన్ బ్రాంచ్, మీ మెయిన్ గోడౌన్, ఏ గోడౌన్ అయితే ఉంటుందో మెయిన్ గోడౌన్, ఆ గోడౌన్లోకి స్టాక్ అనేది పర్చేజ్ చేసేటప్పుడే, సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసేటప్పుడే నువ్వేం చేస్తావు అంటే డైరెక్ట్గా ఆ మెయిన్ గోడౌన్లోకి స్టాక్ అనేది స్టోర్ చేసేసుకుంటావు. పర్చేజ్లోనే గోడౌన్ అడుగుతుంది, ఏ గోడౌన్లో స్టాక్ అనేది స్టోర్ చేసుకోవాలి, అది మెయిన్ గోడౌనా లేదంటే వేరే సెకండ్ గోడౌనా థర్డ్ గోడౌనా అని అడుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ గోడౌన్ వచ్చేసి కడప అనుకోండి. సో బ్రాంచ్ కానీ గోడౌన్ కానీ ఫస్ట్ గోడౌన్ 1 లేదంటే హైదరాబాద్ గోడౌన్ అని పెట్టుకుంటాను. ఇది ఇది వచ్చేసి సెకండ్ బ్రాంచ్, సెకండ్. ఇది వచ్చేసి బెంగళూరు. ఓకే, సో ఇది గోడౌన్ వచ్చి థర్డ్ అనుకోండి. ఇది 1, సో ఇక్కడ 2, ఇక్కడ 3, ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసినప్పుడే మెయిన్ గోడౌన్లో స్టాక్ అనేది స్టోర్ చేసుకున్నారు. ఈ గోడౌన్ నుంచి హైదరాబాద్ గోడౌన్కి ఎంత స్టాక్ ట్రాన్స్ఫర్ చేశాం, బెంగళూరు గోడౌన్కి ఎంత ట్రాన్స్ఫర్ చేశాం. సో ఫైనల్గా గోడౌన్స్ వైజ్గా స్టాక్ సమ్మరీ ఎలా చూడాలి, ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది అని ఏ విధంగా చూడాలి అనేది కూడా మనం చెక్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ గోడౌన్స్ స్టాక్ ట్రాన్స్ఫర్. ఓకే, సో డన్. చూద్దాం. టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కంపెనీ నేమ్ డైరెక్ట్గా గోడౌన్ స్టాక్ అని పెడుతున్నాను, గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ అని పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ యాజ్ యూజువల్ వేసి పెట్టండి. మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఇవ్వండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, కంట్రోల్ ఏ. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమున్నాయో లెడ్జెస్ని ఫస్ట్ క్రియేషన్ చేయండి. ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్, నెక్స్ట్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, సన్డ్రీ క్రియేటర్స్. ఇక్కడ మీకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది రియల్ టైంలో, అది ఇచ్చుకోండి. జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ. సో తర్వాత నెక్స్ట్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్, నెక్స్ట్ శ్రీ ఫర్నిచర్ షాప్, సన్డ్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్.
ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. సో తర్వాత యూనిట్స్ తీసుకోండి. ఎన్ఓఎస్ నెంబర్స్, ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. హార్డ్ డిస్క్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సో రియల్ టైంలో మీకు ట్యాక్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, హెచ్ఎస్ఎన్ నెంబర్, ట్యాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు అక్కడ ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. 18%. కంట్రోల్ సి. ఒకవేళ ఓన్లీ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటే మీకు ఇవన్నీ ట్యాక్స్లు ఏమి అడగవు. ఓకే, పర్చేజ్ చేసేటప్పుడు ఇవన్నీ అడుగుతాయి కామన్గా. మీ దాంట్లో ఉంటాయి చూడండి. ఓకే, మీ మెటీరియల్ ఆల్రెడీ మీకు ఇచ్చిన మెటీరియల్ ఉంటుంది. క్రాస్ తర్వాత కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెక్స్ట్ ప్రాసెసర్ P4, నెక్స్ట్ కీబోర్డ్, %18. నెక్స్ట్ ర్యామ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, వన్ సెకండ్ గైస్. ఓకే, అది కొంచెం ఓల్డ్ మెటీరియల్. ఓకే, అందుకు అనిపించలేదు. పెద్దగా ఉన్న దీంట్లో మీకు జిఎస్టీ నెంబర్ కూడా ఉంటుంది. ఐటమ్ మీద ఇచ్చేస్తారు. ఓకే, నెక్స్ట్ గోడౌన్స్ ఉన్నాయి కదా మనకి. గోడౌన్స్ ఏంటి? రా మెటీరియల్ గోడౌన్, ఇక్కడ అసెంబ్లింగ్ గోడౌన్. ఓకే, వాటిని కూడా చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. వాటి అండర్లో చూడండి, యూనిట్ కింద గోడౌన్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. రా మెటీరియల్ గోడౌన్, సేవ్. అసెంబ్లింగ్ గోడౌన్ ఉన్నాయక్క. ఇక్కడ రా మెటీరియల్ గోడౌన్ ఉంది, కింద అసెంబ్లింగ్ గోడౌన్ ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓచర్స్, ఫస్ట్ వన్ రిసిప్ట్లోకి వెళ్ళండి. క్యాపిటల్ 12 lakhs, క్యాష్. నెక్స్ట్ పర్చేజ్, యూనిసాఫ్ట్ కంప్యూటర్స్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, పర్చేజ్. సో ఇక్కడ ఫస్ట్ ఏమైంది మనకి? హార్డ్ డిస్క్. చూడండి, ఎప్పుడైతే మీరు హార్డ్ డిస్క్ క్లిక్ చేస్తారో ఇక్కడ గోడౌన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఎంటర్. ఇక్కడ చూడండి, రా మెటీరియల్ గోడౌన్ లో స్టోర్ చేసుకుంటున్నారు 100, 2300. నెక్స్ట్ మానిటర్ గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి. రా మెటీరియల్ గోడౌన్ 50, 3500. సో తర్వాత ప్రాసెసర్ అదల, సో 100, 3700. నెక్స్ట్ ప్రాసెసర్ P4. డైరెక్ట్ గా పర్చేజ్ చేసేటప్పుడే డైరెక్ట్ గా గోడౌన్ లో పెట్టేసుకుంటున్నాడు. సో 5700. కీబోర్డ్, రా మెటీరియల్ గోడౌన్ 50, 500. సో తర్వాత ర్యామ్ 75, 2000. ఇలాగా మనం పర్చేజ్ చేసాం 15,20,000కి. దాని అండర్లోనే ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి.
హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఇలాగా ఐటమ్స్ ని పర్చేజ్ చేసి, ఆ పర్చేజ్ చేసిన తర్వాత ఐటమ్ మీద మనం చూడండి ట్యాక్స్ అనేది ఇచ్చాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రా మెటీరియల్ గోడౌన్ నుంచి ప్రాసెసర్ అతనం 25, గోడౌన్ హార్డ్ డిస్క్ 50, మానిటర్ 50, కీబోర్డ్ 20, ర్యామ్ 75. రా మెటీరియల్ ఉన్న గోడౌన్ స్టాక్ ని నువ్వు అసెంబ్లీ గోడౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, ఇవే యాజ్ ఇట్ ఈస్ గా. సో అప్పుడు ఏం చేయాలి, అదర్ వాచెస్, ఇక్కడ స్టాక్ జర్నల్ అని కనబడుతుంది, సోర్స్ కన్సంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. సో ఇక్కడ ప్రాసెసర్ అతను స్పేస్ ఏ గోడౌన్లో స్టాక్ ఉంది, రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ ఉంది. ఇక్కడ 25 రేటు ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన రేటే పడిపోతుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్, రా మెటీరియల్ 50, నెక్స్ట్ మానిటర్ 50, నెక్స్ట్ కీబోర్డ్ 20, నెక్స్ట్ ర్యామ్ 2000. ఇటుపక్క ఏవైతే రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా వాటిని మళ్ళీ మనం ఇటుపక్క అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ లో యాజ్ ఇట్ ఈస్ గా అవే ఉండాలి, సేవ్. సో తర్వాత F7 ఫర్నిచర్ 20,000, శ్రీ ఫర్నిచర్ షాప్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ కంట్రా 2 lakhs, కంట్రోల్ ఏ. పేమెంట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 5,000, క్యాష్ ఎంటర్. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్, నెట్ లాస్ 5,000, నెట్ లాస్ 5,000. స్టాక్ సమ్మరీ, ఇక్కడ ఆల్ట్ F1 ఇవ్వండి. చూడండి హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ గోడౌన్లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ గోడౌన్లో 50 ఉన్నాయి, కీబోర్డ్ 50 ఉన్నాయి, అసెంబ్లింగ్లో 20 ఉన్నాయి, రా మెటీరియల్లో 30 ఉన్నాయి, మానిటర్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లోకి ట్రాన్స్ఫర్ చేసాం, రా మెటీరియల్ నుంచి అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసాం. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లో 25 ఉన్నాయి, రా మెటీరియల్లో 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, 100 రా మెటీరియల్లోనే ఉన్నాయి, అసెంబ్లింగ్కి సెండ్ చేయలేదు. ఇలా స్టాక్ ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది కూడా ఇక్కడ షో చేస్తుంది. సో పర్చేజ్ తర్వాత F12కి వెళ్ళి ఇన్వర్ట్స్ అవుట్వర్డ్స్ వేసి పెట్టాలి. మనకు ఇక్కడ చూపిస్తుంది ఎంత స్టాక్ పర్చేజ్ చేసాము, ఎంత ట్రాన్స్ఫర్ చేసాము. ఓకే, ఈ వాల్యూస్కి అవుట్వర్డ్ లో కూడా చూపిస్తుంది మనకి. ఎంటర్. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, హార్డ్ డిస్క్, పర్చేజ్ అండ్ ట్రాన్స్ఫర్స్.
గోడౌన్ వైజ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందని కూడా తెలుసుకోవచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ క్వెరీ, కీబోర్డ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ రతం, ఇలా ఈ విధంగా మనం మల్టిపుల్ గోడౌన్స్లోకి వన్ గోడౌన్ నుంచి అనదర్ గోడౌన్స్కి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. మల్టిపుల్ మీకు గోడౌన్స్ ఉన్నప్పుడు మీరు ఏ గోడౌన్లో స్టాక్ అనేది పర్చేజ్ చేసి స్టోర్ చేసుకుంటున్నారో ఆ స్టోర్ చేసుకున్న ఏదైతే మనకి లైక్ గోడౌన్ ఉంటుందో ఆ గోడౌన్ నుంచి మీకు ఏ గోడౌన్లోకి స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలో దానికి రిలేటెడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వాల్యూస్ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, క్లియర్ అమ్మా? దీంట్లో డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? యా, డన్ గైస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాచ్ వైజ్ అండి. బ్యాచ్ వైజ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? బ్యాచ్ వైజ్ అనేది మనం ఎందుకు మెయింటైన్ చేస్తాం? అంటే ఒక బ్యాచ్ వైజ్ మెటీరియల్స్ కంపెనీస్ లో బ్యాచ్ వైజ్ మెడికల్ సంబంధించి బ్యాచ్ డేట్ ఎక్స్పెక్ట్ ప్రొడక్ట్ రిలీజ్ అయిందంటే బ్యాచ్ నెంబర్స్ ఇస్తారు. Cap. ఎక్స్పైరీ ఒకరు ప్రొడక్షన్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే సార్ మనం Product and ఎప్పుడైనా samples. దాన్ని ఫైండ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ Same. అనేది బ్యాచ్ నెంబర్ ఇన్వెంటరీ ఉంటుంది సార్. మేనేజ్మెంటే, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంటే. బట్ దీంట్లో దీంట్లో మేజర్గా మనకు అసెంబ్లీగా ఇన్వెంటరీ డివైడ్ చేయడం మేనేజ్మెంట్లో ఇది వన్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, దీంట్లో ఎలా మెయింటైన్ చేస్తాం? ఇది బ్యాచ్ వైజ్ నెంబర్స్ అనేవి వేటికి ఎక్కువ యూజ్ చేస్తారమ్మా? ఎలాంటి బిజినెస్లు వీటిని ఎక్కువ యూజ్ చేస్తారమ్మా చెప్పండి? బ్యాచ్ వైజ్. వెరీ గుడ్, సూపర్. ఫార్మా కంపెనీస్, కోకోకోలా సో కంపెనీస్, లైక్ సూపర్ మార్కెట్స్, కోకోకోలా, గ్రోసరీ, ఓకే, తర్వాత ఎఫ్సి, బ్యాటరీ సో తర్వాత మజా కంపెనీస్, సో తర్వాత ఫెర్టిలైజర్స్, బ్యాటరీ ఫ్యాక్టరీస్ తర్వాత ఫార్మా కంపెనీస్, ఇంకా మొబైల్ షాప్స్, ఫార్మా కంపెనీస్, తర్వాత బ్యాటరీ కంపెనీస్. బ్యాటరీ ఫ్యాక్టరీ బ్యాటరీ యూజ్ చేస్తారా? బ్యాటరీ కంపెనీస్ అంటే మీరు ఒకటి గమనించవచ్చు ఇక్కడ, ఈ బ్యాచ్ నెంబర్స్ మనకి ఒక్కొక్క కంపెనీని బట్టి, ఒక్కొక్క టైప్ ఆఫ్ బిజినెస్ని బట్టి బ్యాచ్ నెంబర్స్ అవి 5 ఉంటాయా, ఓకే, లేదంటే 6 ఉంటాయా, లేదంటే 15 ఉంటాయా, 10 ఉంటాయా, ఆ యొక్క బేస్డ్ ఆన్ బిజినెస్ నేచర్ని బట్టి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ అనేది ఎక్కువగా మీరు చూసుకుంటే ఫార్మాకి, ఫెర్టిలైజర్స్కి, మొబైల్స్కి, బ్యాటరీస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. వీటికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్స్ తీసుకున్నారనుకోండి, వివో అనేది ఒకటే మొబైల్. ఈ వివోలోనే 100 మోడల్స్ ఉంటాయండి. 100 యాక్సెసరీస్ మోడల్స్, వర్షన్స్, సిరీస్ ఏవైనా అనొచ్చు. పేరైతే వివోనే. వివోలో ఎన్ని మోడల్స్ ఉంటాయి? మళ్ళీ వివో Y53 అనేది ఒక మోడల్, వివో Y59 ఒక మోడల్, ఒక వర్షన్, వివో Y66 ఒక మోడల్. ఏంటి ఇవన్నీ? ఓకే, వర్షన్స్
పేరైతే ఒకటే, కానీ మోడల్స్ వేరు. ఇక్కడేమో 1 to 3 ఉంది బ్యాచ్ నెంబర్. ఇక్కడేమో 1 to 3 4 ఉంది. ఇక్కడేమో 1 2 3 4 5 ఉంది. ఓకే. ప్రోడక్ట్ ఒకటే ఉంటదమ్మా. ప్రోడక్ట్ అనేది ఒకటే ఉంటది. దీంట్లో 10 బ్యాచ్ నెంబర్స్ వైజ్‌గా క్వాంటిటీ పర్చేజ్ చేసి, బ్యాచ్ నెంబర్స్ వైజ్‌గా మనం మార్కెట్‌లో సేల్ చేయొచ్చు కస్టమర్స్‌కి. పేరు ఒకటే ఉంటది. వివో అనేది పేరు ఒకటే. కానీ ఆ వివోలో 100 మోడల్స్ ఉంటాయి. ఒకే మోడల్‌లోనే పర్చేజ్ చేయొచ్చు. వాటిని సేల్ చేయొచ్చు. పర్చేజ్ ఉంటది. సప్లయర్ దగ్గర నుంచి సేల్స్ ఉంటది కస్టమర్‌కి. ఓకే. ఏ బ్యాచ్ నెంబర్ నువ్వు పర్చేజ్ చేస్తున్నావు, ఏ బ్యాచ్ నెంబర్ నువ్వు సేల్ చేస్తున్నావు. బ్యాచ్ నెంబర్ 1 2 3 5 పర్చేజ్ చేసావు. సేమ్ అదే బ్యాచ్ నెంబర్ నువ్వు మళ్ళీ సేల్ చేస్తావు కస్టమర్‌కి. అప్పుడు నీ దగ్గర క్లోజింగ్ స్టాక్ ఏముంటది? 0 ఉంటది. ఓకే. ఇదే వివో Y53కి 1 2 3 ఒకటి ఉంటది. 1 2 3 4 ఒకటి ఉంటది. 1 2 3 4 5 ఒకటి ఉంటది. అట్లా 10 ఉంటాయి బ్యాచ్ మోడల్స్. ఆ 10 పర్చేజ్ చేస్తావు. నువ్వు సేల్ చేసినప్పుడు కూడా ఆ 10లో ఏదైనా సేల్ చేయొచ్చు. సో ఏ విధంగా మనం వాటిని సెల్ చేయాలి? మొబైల్స్‌లో అయితే బ్యాచ్ నెంబర్స్ ఉంటాయి. మా మొబైల్స్‌కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ ఉంటదా? ఉండదా? మొబైల్స్‌కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ ఉంటదా? ఉండదా? ఉండదు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటది కావచ్చు, ఉంటుంది ఎక్స్పైర్ ఉండదు కావచ్చు. ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ డేట్ ఏమి ఉంటుంది ఉండదు. సార్. మామూలుగా ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఉంటది. ఎప్పుడైనా మొబైల్స్‌లో చూసారా ఉంటుందా అని? మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఉంటుంది సార్. ఎక్స్పైరీ డేట్ ఏమి ఉండదు. గమనించారా? చూడలేదు సార్. ఉంటుంది సార్. ఎందుకంటే దాని ఒక 3, 5 సంవత్సరాలు అయిన తర్వాత దాని కంపెనీ హ్మ్. ప్రొడక్టే ఉండదు సార్. కొత్త కంపెనీలు ఓకే. వచ్చేసరికి ఓకే. అవి వెనక్కి పోతూ ఉంటాయి. హ్మ్. దట్ ఓకే. ఈస్ ద ఎక్స్పైరీ డన్. అనుకోవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మెడిసిన్స్‌కి ఎక్స్‌పైరీ డేట్ ఉంటదా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. మెడిసిన్ డేట్ 2 ఉంటాయా? ఉంటుంది సార్. ఉంటుంది. ఉంటుంది. సార్ మెడిసిన్స్‌కి. ఉంటుంది సార్. సో హ్మ్. 2 ఉంటాయి సార్. సో 2 ఉంటాయి సార్. కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. నుంచి ఎక్స్పైరీకి 2 ఇయర్స్ ఉంటుంది సార్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2 ఉంటుంది. ఇయర్స్ ఎక్కువ ఉంటుంది సార్. ఎక్స్‌పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి, మెడిసిన్స్‌కి ఉంటుంది. కానీ మొబైల్స్‌కేమో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ అఫీషియల్‌గా డేట్ నార్మల్‌గా ఉంటుంది. మనకు అంటే కంపెనీ వాళ్ళకి తెలిసి ఉంటది. బట్ ఆ యొక్క మొబైల్స్ మీద అయితే ఉండదు. ఏ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అని. ఎక్స్‌పైరీ డేట్ కూడా దీనికి గ్యారంటీ లేదు. కానీ వీటికి ఉంటాయి. మెడిసిన్స్‌కి మాత్రం కంపల్సరీగా నీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటది. ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. తర్వాత మిల్క్ ఉంటదమ్మా? మిల్క్ మీద ఉంటుందా? డేట్ మాత్రమే ఉంటుందా? ఉంటుంది. మిల్క్ ఉంటుంది ఉంటుంది సార్. సార్. డేట్ మామూలుగా ఉంటుంది డేట్ సార్. ఉంటుంది సార్. 1 వీక్ ఉంటుంది సార్. ఎక్స్పైరీ డేట్ ఉంటాయా? ఏదో ఎక్స్పైరీ ఉంటుంది. డేట్ కూడా సార్ సో ఉంటుంది. మిల్క్ అయితే ఎక్స్‌పైరీ డేట్ చెక్ ఉంటుంది సార్. చేయగానే రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి డేట్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ మనకి డేట్, తెలియదు ఎక్స్పైరీ కదా? డేట్ 2 ఉంటాయి ఓకే. సార్. డన్. వెరీ గుడ్. మిల్క్ 2 డేసే ఉంటది. 1 వీక్ ఉంటుంది సార్. యూజ్ బై డేట్ సరే. ఉంటది. యూజ్ బై డేట్. ఇట్స్ ఉంటుంది ఓకే. సార్ ఎక్స్పైరీ డేట్. మిల్క్ ఓకే. ఉంటుంది సార్. ఎక్స్‌పైరీ ఎక్స్పైరీ డేటే డేట్. ఉంటది నాకు మ్యానుఫ్యాక్చరింగ్ తెలిసి. డేట్ ఉండదు సార్. ఎక్స్పైరీ డేట్ దీనిపైన ఓకే. డన్. ఓన్లీ చూద్దాం. ఎక్స్పైరీ నెక్స్ట్ ఉంటది. టైం ఎప్పుడైనా చూస్తాను. ఎక్స్పైరీ ఓకే. ఎక్స్పైరీ ఇస్తారు. యాహ్! నెక్స్ట్ బ్యాటరీస్‌మా? బ్యాటరీ, కార్ బ్యాటరీ, బైక్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదా? సో చూసారా? ఎక్స్పైరీ డేట్ ఉంటది సార్. మీరు ఎప్పుడు కూడా వీటిని ఉంటుంది. గమనించుండరు మీరు. ఉంటుంది. నాకు తెలిసినంత వరకు. అంటే నేను కూడా గమనించినానులెండి. మ్యానుఫ్యాక్చర్ బట్ ఉంటది. ఎక్స్పైరీ టాపిక్ ఉంటది. వచ్చినప్పుడు తర్వాత మాత్రం దాని గురించి యాహ్! చూడండి టాపిక్ వచ్చిన తర్వాత వాటి 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 సార్ చూస్తూనే వాటి యొక్క ఉంటది సార్. ఇంపార్టెన్స్ బ్యాటరీ మీద మనకు ఉంటది. తెలుస్తుంది. ఆ టాపిక్‌లో ఉన్నాం కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా లేదా అని మనకు ఆ టాపిక్ రావడం వల్ల దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది. ఏదైనా ఆ సమయం రావాలి. ఏ దాని గురించైనా తెలుసుకోవడానికి ఆ సమయం ఇచ్చినప్పుడు ఆయా ప్రయారిటీస్ మనకు తెలుస్తాయి చూడండి.
ఓకే. కొన్ని కొన్ని నాకు తెలుసుంటాయి. కొన్ని కొన్ని మీకు తెలుసుంటాయి. తప్పులేదు. బట్ తెలుసుకోవాలి. ఓకే. బ్యాటరీ మీద ఓకే. మీరు చెప్పినట్టు 2 ఉంటాయనుకోండి. నో నీడ్. సో, తర్వాత మొబైల్స్ మీద అయితే నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండొచ్చు అంటున్నారు. ఓకే. ఎక్స్‌పైరీ డేట్ అయితే ఉండదు. ఓకే. ఇప్పుడు మీకు నేను మొబైల్స్‌కి అంటే మనకు మొబైల్స్ సంబంధించిన టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి మనకి ఎక్స్‌పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే ఉండదు. బట్ బ్యాచ్ నంబర్స్ అయితే మనం మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ మీరు మొబైల్ షాప్‌లో పనిచేస్తుంటే మొబైల్ షాప్‌లో ఐఎంఈఐ నంబర్ అంటారు. ఏం నంబర్ అంటారు? ఐఎంఈ ఐఎంఈఐ నంబర్. ఇది ఎన్ని డిజిట్స్‌తో ఉంటది? 15 డిజిట్స్‌తో ఉంటది. ఈ నంబర్ ఎన్ని డిజిట్స్‌తో ఉంటది? 15 డిజిట్స్. గుర్తుపెట్టుకోండి. రేపు ఎప్పుడైనా మీరు మొబైల్ షాప్‌లో పనిచేసినారంటే వీటిని 15 digits. ఐఎంఈఐ నంబర్ అంటారు. బ్యాచ్ నంబర్స్. ఓకేనా? అంటే వివో అనేది ఒక మొబైల్. ఈ వివో మీదనే ఇదొక బ్యాచ్ నంబర్. ఆ వివో మీదనే మరొక బ్యాచ్ నంబర్ 15 డిజిట్స్‌తో. ఓకేనా? తర్వాత ఇదొక బ్యాచ్ నంబర్. ఓకే. ఇలా వివో అనేది ఒకే మొబైల్. దీని మీద 10 బ్యాచ్ నంబర్స్ ఉంటాయి. సేల్ చేసేటప్పుడు కూడా ఈ 10 బ్యాచ్ నంబర్స్ నీకు కనపడతాయి. దీంట్లో ఏ బ్యాచ్ నంబర్ నువ్వు సేల్ చేయాలి. మీకు ఒక స్కానర్ ఉంటది. ఓకేనా? స్కానర్. వాటికి బార్ కోడ్స్ ఉంటాయి. మొబైల్ షాప్‌లో మీరు పనిచేశారంటే బార్ కోడ్ స్కానర్ ఉంటది. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 15 డిజిట్స్. ఐఎంఈఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్డ్ ఐడెంటిటీ. ఇమేజెస్ చూడండి ఎలా ఉంటాయో. ఇలా బార్ కోడ్స్ ఉంటాయి. ఆ బార్ కోడ్‌ని మీరు జస్ట్ ఒక స్కానర్‌తో స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ డేటా అనేది అక్కడికి వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్ స్కానర్స్. స్కానర్స్ ఎలా ఉంటాయి? సో వీటిని ఏమంటారమ్మా? ఈ స్కానర్స్‌ని? వీటిని ఏమంటారమ్మా? బార్కోడ్ స్కానర్. మీరు సూపర్ మార్కెట్స్ వెళ్తారు. సూపర్ మార్కెట్స్ వెళ్ళినప్పుడు బార్కోడ్ మీరు స్కానర్. గమనిస్తే ఇవి ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఆ! ఎందుకంటే గంటలు గంటలు నిలబెట్టరు కదా! జస్ట్ ఒకటి ఆడ ఉంటది. జస్ట్ ఆ ఐటెమ్ తీసుకొని దానికి స్కాన్ చేస్తారు అంతే. ఆన్లైన్ లైబ్రరీలో స్పీడ్‌గా కూడా టక ఉంటుంది. టక టక బిల్లింగ్ అయిపోతది. మీరు గమనించారో లేదో. ఓకే. సో ఎందుకంటే చాలా మంది వస్తుంటారమ్మా. ఓకే. చాలా మంది వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆల్‌మోస్ట్ టైం ఉండదు. హ్మ్. అవును సార్. సూపర్ వీటన్నిటిని అయ్యాయి కదా! చూడండి. ఆన్లైన్ లైబ్రరీలో యెస్. ఉంటుంది. యెస్. యెస్. ఏం అంతే. మార్కెట్ ఉంటది. ఇవి లేకపోతే సూపర్ మార్కెట్ మొబైల్ షాప్స్‌లో గాని, సూపర్ మార్కెట్స్‌లో గాని ఏ ఏ బిజినెస్ ఫాస్ట్‌గా మార్కెట్ వాడి జరగదమ్మా. మార్కెట్. గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. డన్. మీరు ఒకవేళ టాలీ యూజ్ చేస్తే మొబైల్ షాప్స్ ఇది కంపల్సరీగా వాళ్ళ దగ్గర ఉంటది. గుర్తుపెట్టుకోండి. దీంతోనే పర్చేజ్ చేసేటప్పుడు స్కాన్ చేస్తారు. లేకపోతే ఓకే. ఒక్కొక్క మొబైల్‌కి 15 డిజిట్ నంబర్ మీరు టైప్ చేయాలంటే సినిమా కనబడుతది. తెలుసా? కాబట్టి ఆ మొబైల్స్ సిస్టమ్ దగ్గర పెట్టుకొని, ఆ మొబైల్ మీద ఉన్న స్కానర్‌ని ఈ యొక్క బార్‌కోడ్ స్కానర్‌తో జస్ట్ అలా క్లిక్ చేశారంటే ఆ స్కానింగ్ వచ్చేస్తది. ఆ నంబర్ వచ్చేస్తది. యాహ్! హ్మ్. లేకపోతే మీరు మోడ్రన్ ఎన్నెన్ని మోడ్రన్ బ్యాచ్ నంబర్స్ మెథడ్ టైప్ సార్. చేసుకుంటారమ్మా? అవి సన్నగా ఉంటాయి. కనిపించగా ఉంటాయి. 100 మొబైల్స్ నీ దగ్గరుంటే, ఆ 100 మొబైల్స్ బ్యాచ్ నంబర్స్ నువ్వు టైప్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటది? అంతవరకు కస్టమర్ వెయిట్ చేస్తాడా? వెయిట్ చేయడు. సో, కాబట్టి ఈ యొక్క బార్‌కోడ్ స్కానర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అక్కడ. హుహు. ఓకే. ఐఎంఈఐ నంబర్, బార్‌కోడ్ స్కానర్ చాలా ఇంపార్టెంట్.
గుర్తుపెట్టుకోండి. ఓకే. నేను రకానికి ఒక ప్రాబ్లం చేశాను. ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టాను. ఓకే. అవి నేను గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఎంతమంది చూసుకుంటారో నాకు తెలీదు. అదంతా మన ఔట్ ఆఫ్ సిలబస్. కానీ వాటి మీద కొన్ని మోడల్స్‌గా నేను టైప్ చేసి మీకు యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఈ క్లాసెస్ అయిన తర్వాత మీరు అవి కూడా చూసుకోండి. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఏమేమి కొత్తగా చేశానో అవన్నీ మీకు గ్రూప్‌లో వేస్తాను. ఆల్రెడీ వేశాను కూడా. ఎంతమంది నేర్చుకుంటారో నాకు తెలియదు. అసలు మీకు సంబంధమే లేదు ఆ సబ్జెక్ట్ దీనికి. ఫోటో స్టూడియో అసలు అది అవుట్ ఆఫ్ సిలబస్. ఫోటో స్టూడియో అకౌంట్స్, ఇదే ఇప్పుడు మొబైల్ షాప్ అకౌంట్స్. ఓకే. కొందరి యాడ్ చేస్తాను గైస్, కొందరు మిస్ అయి ఉంటాయి. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకుంటా కదా, గ్రూప్ లో చూస్తాను. నాకైతే సో రాలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకా బైరెటీస్ ఫ్యాక్టరీ, బైరైటీ ఫ్యాక్టరీ అకౌంట్స్, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మా ముగ్గురాయి అంటే ఇదేంటి సార్? ముగ్గురాయి అంటారు. బైరటీ ఓకే. ఫ్యాక్టరీ అంటే? సో తర్వాత ఓ, సంథింగ్ బై అంటే ఎట్లా 2 కదా ప్రాబ్లం సార్? లేదు. ఇంకా రీసెంట్గా చేసింది ఏంటి, ఇంకా పెట్రోల్ పంప్ అకౌంటింగ్ ఈరోజు చేశాను. రేపు రిలీజ్ అవుతుంది, అది చూసుకోండి, గ్రూప్లో పంపిస్తాను. పెట్రోల్ అండ్ డీజిల్ ఏమా అది చేయాలమ్మా, అది సెర్చ్ చేస్తున్నాను, కంటెంట్ సెర్చ్ షాప్ చేస్తున్నాను. అకౌంట్స్ పెట్టారా సార్? గోల్డ్ షాప్ అకౌంట్స్. ఫెర్టిలైజర్స్ షాప్ అకౌంట్స్. గోల్డ్ షాప్ ఏంటి సార్? సార్ గ్రూప్ లో యాడ్ చేయండి సార్. ఒకసారి మెసేజ్ చేయండి, నాకు యాడ్ చేయని వాళ్ళకి. అది లింక్ గ్రూప్ లో షేర్ చేస్తాను, గ్రూప్ లో లాగిన్ అయిపోండి. నా నంబర్ కూడా యాడ్ చేయలేదు సార్. సేమ్ నేమ్ ఉన్న వాళ్ళకి 2-3 ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది 2 ఉంటాయి కదా, కొందరు ఓకే లెఫ్ట్ సార్. అయిపోతూ ఉంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము, ఓకే సార్. జస్ట్ యాడ్ చేయడం మన ధర్మం. వాళ్ళు ఉండడం ఉండకపోవడం వాళ్ళ సహిస్తుంది. ఓకే. ఎందుకంటే ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అది ప్రాక్టీసింగ్ అది వాళ్ళ పనికొస్తే సార్ చాయిస్ చేయండి. బ్రదర్. ఓకేనా, ఇంపార్టెంట్ 100% కాదు మనకు అంటున్నారు వస్తుంది. కదా సార్, అందుకని మళ్ళీ ఓకే. రండి. ఇది సో ప్రాక్టీసింగ్ ఎందుకంటే పనికొస్తాయి మేము సార్ ఏదైనా క్లాస్ కి. కొత్తది, టాలీ కంపెనీ వాళ్ళు కొత్తగా ఏదైనా కొత్త సిరీస్ ఏదైనా రిలీజ్ ఓకే చేసినప్పుడు సార్, గోల్డెన్ ప్రాక్టీస్ మా పర్పస్ దగ్గర ఓకే. కొత్తగా మీ బిజినెస్ కి అవసరమయ్యే స్కిల్స్ కానీ నెరేషన్స్ ఉన్నప్పుడు మేము ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. మీరు జాబ్ చేసే ప్లేస్ లో మీకు కస్టమైజేషన్ కావాలన్నా, అంటే క్లయింట్ కి తగిన విధంగా కొత్త రిక్వైర్మెంట్స్ టాలీలో లేనప్పుడు వాటికి రిలేటెడ్ గా కస్టమైజేషన్ కావాలన్నా మేము చేసిస్తాం. సో అలాంటి వాళ్ళు మనల్ని కన్సల్ట్ అవుతారు. సార్ ఇలా ఇలా కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ టాలీలో ఆప్షన్స్ లేవు, బట్ వాళ్ళకు తగిన విధంగా నాకు ఇలానే కావాలంటాడు. నాకు ఈ విధంగా వద్దు, నాకు ఈ విధంగా కావాలా, నాకు కస్టమైజేషన్ చేసి ఇవ్వండి, ఎంత అమౌంట్ అని చెప్పండి, అలా అడుగుతూ ఉంటారు. ఓకే. టాలీలో కొంతవరకు ఉంటాయి, కానీ కస్టమర్కు తగిన విధంగా కావాలంటే కస్టమైజేషన్ చేస్తాం. ఇప్పుడు లైక్ వెరైటీస్ అకౌంట్స్ కానీ, తర్వాత ఫోటో స్టూడియో అకౌంట్స్ కానీ, సో తర్వాత ఇవన్నీ కస్టమైజేషన్ టాలీలో కొంతవరకు ఉంటాయి. ఇవన్నీ కస్టమర్కి మేము చేపించి ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళకి కస్టమైజేషన్ చేసి ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత వాటినే మేము చేసి మీకు టీడీఎల్ ప్రోగ్రామింగ్ ద్వారా మీకు చేర్పించడం జరుగుతుంది, అంటే చూపించడం జరుగుతుంది. ఓకే. కొన్నే ఉంటాయి టాలీలో, అన్నీ ఉంటాయి. ఓకేనా. అవన్నీ యూట్యూబ్లోనే ఉంటాయి బ్రదర్, నా వరకు కూడా మీరు అవసరం లేదు. నా ఛానల్ ఫాలో అవుతే రెగ్యులర్ పెట్టండి గా సార్ చూసాను. అన్ని యూట్యూబ్లోనే వస్తూ అంటే ఉంటాయి. కోర్స్ అయిపోయిన తర్వాత కూడా కాంటాక్ట్ అవ్వచ్చా సార్? ఓకేనా. Done. ఒకటి నేను ఏదైనా కొత్తగా నేర్చుకుంటే యూట్యూబ్లో పెట్టకుండా నేను అయితే ఫాలో నేను అవుతా ఉన్నాను. సార్. నా ఛానల్ ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అయ్యి చూస్తూ ఉంటారో అతను గ్రోత్ అవుతాడు. అంటే సిలబస్ అనే కాదు, సిలబస్ కాకుండా అడిషనల్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉన్నాయి సార్ కదమ్మా టాలీ నుంచి వచ్చిన. డౌట్ లేదు.
ఛానల్లో కదా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ ఓకే 3 మీకు అని దాంట్లోనే ఇంటర్వ్యూ వస్తాయి అన్ని క్వశ్చన్స్ మొత్తం పెడుతున్నారు. నేను అవి ఏవైతే ప్రిపేర్ పెడుతున్నానో అయితే చాలా సార్. వాటిలో ఉండేటే కదా అవి కూడా ఓకే మీకు చూపిస్తాను ఎలా అనేసి అది చూడండి ఓకేనా యూనివర్సల్ హోమ్ నీడ్స్ ఆంధ్రప్రదేశ్ అమ్మా సబ్జెక్ట్ నేను తెలిస్తే ఓన్గా ఏం చేసేది భయపడక్కర్లేదు. ఉండదు ఒకటి డైరెక్ట్గా టాలీ కంపెనీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎవరైతే తయారు చేస్తుంటారో వాటినే మీకు మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో ఇంక్లూడింగ్ సర్టిఫికేట్స్తో పాటు ఓన్గా మేము ఏదో కొత్తగా కనిపెట్టంటూ ఏముండదు ఓకే అట్లా మెయింటైన్ అకౌంట్స్ తర్వాత ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ నో పెట్టేయండి తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్ ఎస్ మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ చూడండి మొబైల్స్కి అయితే ఈ ఆప్షన్ అవసరం లేదు ఒకవేళ మీ కంపెనీ మెడిసిన్స్ కంపెనీ అయినా మిల్క్ కంపెనీ అయినా ఫెర్టిలైజర్స్ కంపెనీ అయినా బ్యాటరీ కంపెనీస్ అవుతే ఇది అవసరం లేదంటే ఇది అవసరం లేదు కానీ పెడదాం జిఎస్టీ మీరు 37 ఇస్తున్నాను మీరు పూర్తిగా టైప్ చేసుకోండి కంట్రోల్ ఏ డైరెక్ట్గా లోకి వెళ్తున్నా ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకుంటున్నాను ఆల్ట్ సి క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ పర్చేస్ ఆల్ట్ సి అర్జున్ ట్రేడర్స్ సన్రీ క్రియేటర్స్ నేను ఇక్కడ 37 ఇస్తున్నాను మీరు పూర్తిగా టైప్ చేయండి కంట్రోల్ ఏ ఆల్ట్ సి పర్చేజ్ అకౌంట్స్ ఆల్ట్ సి బ్లూటూత్ ఆల్ట్ సి ఎన్ఓఎస్ నెంబర్స్ చూడండి ఎప్పుడైతే మీరు F11లో బ్యాచ్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెట్టారో ఇక్కడ మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఎస్ వచ్చి బయటకు వచ్చిన ఆప్షన్ ఇక్కడ బీఓఎం నో పెట్టేద్దాం డిస్టర్బ్ లేకుండా ఓకే ఇక్కడ చూడండి బ్లూటూత్ ఎస్ పెట్టండి ఇక్కడ ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎస్ యూజ్ ఎక్స్పైరీ డేట్ ఎస్ ఇంకా మీరు అక్కడ ఉన్న హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి పర్సంటేజ్ ఎంత 5%. ఎప్పుడైతే ఇది ఎంటర్ ఇస్తారో డైరెక్ట్గా నీకు బ్యాచ్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ వచ్చిందా బ్యాచ్ నెంబర్ ఎంటర్ ఇక్కడ ఉన్న బ్యాచ్ నెంబర్ ఇవ్వండి 85232 85232 50 250 14 31 3 2026 మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ బ్లూటూత్ మీద అక్కడ ఉన్నది బ్యాచ్ నెంబర్ ఒకటే నేను మళ్ళీ సెకండ్ది కూడా ఇస్తున్నా ఎక్స్పైరీ డేట్ మళ్ళీ థర్డ్ది కూడా ఇస్తున్నా ఒకే బ్లూటూత్ మీద నువ్వు 10 అయినా క్రియేషన్ చేయొచ్చు ఇలాగా అక్కడేమో ఇచ్చింది ఒకటే బ్లూటూత్ ఇక్కడ బ్యాచ్ నెంబర్ ఒకటే ఇచ్చాడు కానీ నేను 3 క్రియేట్ చేశా అట్లా ఒకే ఐటమ్ మీద 10 బ్యాచ్ నెంబర్స్ అనే ఉంటాయి మా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సోనీ క్లాసిక్ కంట్రోల్ సి కంట్రోల్ వి హెచ్ఎస్ఆర్ నెంబర్ వేయించుకోండి ట్యాక్స్ ఎంత 18%. బ్యాచ్ నెంబర్ అడుగుతుంది 654 124 100 400 ఆల్ట్ సి క్రౌంటర్
సో 9854 న్యూ నెంబర్ 985445 80 350 ఉషా ఫ్యాన్. %28. 70 1000. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ. సో సేవ్ చేయాలి. బ్యాచ్ నెంబర్స్ వైజ్గా పర్చేజ్ చేశాం. బ్యాచ్ నెంబర్స్ వైజ్గా సేల్ చేస్తాం. కాంట్రాక్టర్స్, సన్రీ డెక్టర్స్ 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా టైప్ చేయండి. సేల్స్ ఓకే. ఫస్ట్ ఏముంది? క్రాంప్టన్. అదే బ్యాచ్ నెంబర్ అడుగుతుందా? పైన నువ్వు పర్చేజ్ చేసిన బ్యాచ్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది. 80 ఉన్నాయి బ్యాచ్ నెంబర్స్ మీద, దాంట్లో ఐటమ్స్ క్వాంటిటీ నువ్వు 50 సేల్ చేస్తున్నావు 400కి. నెక్స్ట్ ఉషా ఫ్యాన్ 70 నీ దగ్గర ఉన్నాయి, 25 సేల్ చేస్తున్నావు. నెక్స్ట్ సోనీ క్లాసిక్ 45. బ్లూటూత్ 3 పర్చేజ్ చేశాను. 3లో ఏది సేల్ చేయాలి నేను? ఏదైనా సేల్ చేయొచ్చు. ఓకే, 85 మనది ఉంది, అయితే అదే ఇద్దాం. ముందు యాప్ రిసీవ్ చేసింటే అది చేసుకోవాలి సార్. సేవ్. నెక్స్ట్ డెప్టార్స్ అంటే ఇక్కడ కాంట్రాక్టర్స్ 35,000. నెక్స్ట్ పేమెంట్ మీరు ఏది అనుకుంటున్నారు? బ్యాచ్ నెంబర్ అంటే వర్షన్ నంబరా, లేకపోతే మనం మనకు వచ్చిన డేట్ తో లైక్ అట్లనా? నేనైతే వర్షన్ అనుకుంటున్నాను. ఏదైతే కాదు మరి, ఇందాక మీరు ఏదైనా సేల్ చేయొచ్చు అంటే లైక్ ఇప్పుడు కస్టమర్ ఒక వర్షన్, అదే ఒక వర్షన్ కావాలంటారు కదా, మరి ఏదైనా సేల్ చేస్తాడు అదే వర్షన్ నమ్మాలి కదా మనం కూడా. మన దగ్గర ఉన్న స్టాకే మనం సేల్ చేస్తాం, కొత్తది ఎందుకు సేల్ చేస్తాం? అదే అని ప్రోడక్ట్ సేల్ చేయం కదా, మన దగ్గర ఉన్న క్వాంటిటీని వాళ్ళకి చూపిస్తాం. ఓకే, దానికి పేరు రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ అయినా పెట్టచ్చు, బ్యాచ్ నెంబర్ అయినా పెట్టచ్చు, ఓకేనా, మాడ్యూల్ అయినా పెట్టచ్చు, ఏదైనా అది బేస్డ్ ఆన్ వాళ్ళు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డిఫర్. నెట్ ప్రాఫిట్ 11,250. స్టాక్ సమ్మరీ F12. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్,
కౌంటర్ రిజిస్టర్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, బ్లూటూత్. ఇక్కడ మంత్లీ రిపోర్ట్ చూపిస్తుంది. ఇన్వర్స్ పర్చేస్, అవుట్వర్స్ సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సో తర్వాత బ్యాచ్ వైజ్గా కూడా చూడొచ్చు. ఇప్పుడు బ్లూటూత్లో 3 రకాలు పర్చేజ్ చేశాం. సేల్ చేసింది మాత్రం ఒకటే, 85 ఎంట్రీ ఇవ్వండి. చూడండి, స్టాక్ ఐటమ్ కనబడుతుంది, బ్యాచ్ నెంబర్ కనబడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కనబడుతుంది, ఎక్స్పైరీ డేట్ కనబడుతుంది. 50 పర్చేజ్ చేసాం, 15 సేల్ చేసాం, 35 ఉన్నాయి ఆ బ్యాచ్ నెంబర్ మీద. మళ్ళీ బ్యాచ్ తీసుకోండి. ఇప్పుడు 74 సెలెక్ట్ చేయండి. ఓన్లీ పర్చేజ్ మాత్రం కనబడుతుంది, సేల్ చేయలేదు. $50 అలాగే కనబడుతున్నాయి. బ్యాచ్ బ్లూటూత్ క్రాంప్టన్. సో పర్చేజ్ 80 చేసాం, సేల్స్ 50 చేసాం, 30 అలాగే ఉన్నాయి. ఓకే, ఇలా బ్యాచ్ వైజ్గా కూడా మనము చూడొచ్చు. వాడు 1 year తర్వాత IMEI నెంబర్తో వచ్చిన కస్టమర్, నేను పలానా డేట్లో నేను ఈ మొబైల్ కొన్నా, నా డీటెయిల్స్ ఒకసారి ఇవ్వండి అని చాలామంది బయట మొబైల్స్ పోగొట్టుకోవడం, లేదంటే మొబైల్స్ ఇవ్వడం కొట్టేసో జరుగుతూ ఉంటాయి. అప్పుడు IMEI నెంబర్ పట్టుకొని అప్పుడప్పుడు కొన్ని మిస్యూజ్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు మొబైల్ షాపుల్లో, పలానా మొబైల్ మీ దగ్గర కొన్నారంట కదా, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని. అలాంటి సిచ్యువేషన్స్లో వాని పేరు కొడతానో లేదా వాని IMEI నెంబర్ కొడతానో ఆ డీటెయిల్స్ మన బయటకు వచ్చేస్తాయి. ఓకే, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, స్టాక్ క్వెరీ, అర్జున్ ట్రేడర్స్ పర్చేజ్, సేల్స్ 2 కనపడతాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. సో వీటిని ఎక్కువగా మొబైల్ షాప్స్లలో వీటిని యూజ్ చేస్తారు. ఫెర్టిలైజర్స్, ఫార్మా. సో తర్వాత ఇంకా మనకి ఎక్కడైతే బ్యాచ్ వైజ్గా మెయింటైన్ చేయడం జరుగుతుందో వాళ్ళు కూడా దీన్ని మెయింటైన్ చేస్తారు. ఓకేనా, క్లియరా ఈ కాన్సెప్ట్? అర్థమైందమ్మా? సో ఈ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ టుమారో ఈవినింగ్ 5కి రిలీజ్ అవుతుంది. ఇది చూసుకోండి, పెట్రోల్ డీజిల్. వ్యాట్, పెట్రోల్ మీద వ్యాట్ ఉంటుంది, క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి వినొచ్చు. ఓకేనా, చేస్తాను, అది చేస్తున్నాను దాని ఏది ఏది నారాయణ? గోల్డ్ సార్, గోల్డ్ సార్. పంప్ అకౌంట్స్ సార్ మామూలుగా అంటే నాకు ఇంకా రిలీజ్ వస్తుంది కానీ అవ్వలేదు. చార్ట్ ఓకేనా, ఒకటే వస్తుంది సార్. రేపు 5 గంటలకు రిలీజ్ అవుతుంది. అప్ కమింగ్ అంటే అర్థం ఏంటి? ఈ పెట్రోల్ ఇది ఇంకా పంప్ రిలీజ్ అకౌంట్స్ అవ్వలేదు అని కానీ అర్థం. ఈ చార్ట్స్ ఒకటే ఓకే, వస్తున్నాయి ఇక్కడ సార్. అప్ కమింగ్ అని ఓకే అవును, 3 months సరిపడే వీడియోస్ అం- నేను అప్లోడ్ చేసి పెడతాను ముందే యూట్యూబ్ లో. డైలీ 5 o'clock రిలీజ్ అవుతాయి. అంటే ఇంకా ఓకేనా, చాలా నాకు వరకు వర్క్స్ చాలా ఉంటాయి చాలా కాబట్టి వరకు ఏం ఇట్లాగే చేస్తాను, వస్తున్నాయి సార్. ఆ వీడియోస్ ఒక 100 వీడియోస్ ఉంటాయి. 100 వీడియోస్ ఈ రోజే అప్లోడ్ చేస్తా యూట్యూబ్ లో. సో 3 నెలలకు సరిపడే విధంగా ఒక్కొక్క డేట్ లో ఓకే ఆ డేట్ లో ఓకే 5 గంటలకు రిలీజ్ అవ్వాలని పెడతాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో యూట్యూబ్ లోకి రిలీజ్ అవుతూ వస్తాయి. 3 నెలలకు సరిపడే వీడియోస్ పెడతాను. ఓకే, షెడ్యూల్ చేయడం అంటారు. ఆ వీడియోస్ రావట్లేదంటే అర్థమైంది, అవి ఇంకా ఆ టైం కాలేదు, ఆ టైం అయిన తర్వాత రిలీజ్ అవుతాయి యూట్యూబ్ లో ఇవి అర్థం. ఓకే, ఓకే గోల్డ్ షాప్స్ 2 ఓకే days లో అప్లోడ్ చేస్తాను. యా, ఓకే ఓకేనా. చూడండి మా, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్నాం ఓకే కదా వీడియోస్, మరి వీడియో